హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా ఉండే అండ్ హెల్తీ అయినటువంటి సున్ని ఉండల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో ద్వారా. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ టేస్టీ సున్ని ఉండలు దాని తయారీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి వెడల్పాటి ప్యాన్ తీసేసుకున్నానండి. నెక్స్ట్ మినప్పప్పు అండి. నేనైతే కొలతలు వేయడం లేదండి. ఫస్ట్ అయితే చూడండి, ఇలా కొన్ని తీసేసుకున్నాను. నెక్స్ట్ హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఈ విధంగా మనం కలుపుతూ వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇలా కలుపుతూ వేయించుకుంటేనే ఇవి పర్ఫెక్ట్గా సిమ్లో పెడతాం కదా హీటు, సో ప్రాపర్గా మనకు వేగుతాయండి. హీట్గాన ఎక్కువ పెట్టేసాము అంటే పైనంతా మాడిపోతాయి, టేస్ట్ అంతా బాగుండదని గుర్తుంచుకోండి. సో చక్కగా మనం నిదానంగా ఈ విధంగా అన్ని వైపులా కలుపుతూ వేయించుకోవాలి. సో ఇవి లైట్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేగినా కానీ టేస్ట్ బాగుండదు. సో ఈ సున్నుండలు టేస్ట్గా ఉండాలి అంటే తప్పకుండా మనం ఈ వేయించుకునే దాంట్లోనే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలని గుర్తుంచుకోండి. మనం సున్ని ఉండలు అనగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కష్టమని చాలామంది బయట ఆర్డర్ చేసేసుకొని తెప్పించుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇంట్లోనే చక్కగా హెల్తీగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా మీకు పక్కా మెజర్మెంట్స్ కొలతలతో నేను చేసి చూపిస్తాను. చూడండి, నాకైతే ఇవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి డీస్ తీసుకొని అందులో వేసేసాను. సో ఇప్పుడు ఇవి హీట్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. తరువాత అలా చల్లారేంత వరకు ఇలా కలుపుతూ పక్కన పెట్టేసేసుకుందాము. నెక్స్ట్ వీటిని కావాలంటే బయట పిండి మిల్లులో కూడా మీరు పిండి పట్టించుకోవచ్చండి. నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మిక్సీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇవి వేడి చల్లారేంత వరకు పక్కన పెడదాము. అవి చల్లారిపోయాయి, చూసారా, చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పు ఉంది కదా వేయించిన దాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం గరుకుండే విధంగా చూసుకొని మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం వేయించుకున్నటువంటి మినపప్పుని పొడి కొట్టి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను ఫస్ట్ చేసుకునే వాళ్ళ కోసం. చూడండి, ఒక గ్లాస్ తీసేసుకున్నాను. దాంతో నాకు 2 కప్పులు ఈ మినప్పప్పు మనం పౌడర్ చేసాం కదా, సో 2 కప్పులు అయితే వచ్చేసింది. సో 2 కప్పుల ఈ మినప్ప పొడికి 1.5 కప్పు బెల్లం అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ అయితే ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ బెల్లంని ఈ పౌడర్ని మళ్ళీ మిక్సీకి పట్టి మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసి ఒక డీస్కి తీసుకున్నాను. నెక్స్ట్ నెయ్యి, చూసారా, సున్ని ఉండాలంటేనే నెయ్యి అండి, చాలా ఎక్కువ పడుతుంది. సో నేతిని కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అది కాలుతుంది కాబట్టి ఈ విధంగా నేను చేయి పెట్టకుండా కలుపుకుంటున్నానండి. ఈ నెయ్యి అనేది వేడి ఉన్నప్పుడే మనం ఉండలు అనేటివి చుట్టుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయని గుర్తుంచుకోండి. చూసారా, నెయ్యి అయితే మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి సున్ని ఉండలకి, అప్పుడే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారా, సో ఉండ చేస్తుంటే రావట్లేదు అంటే నెయ్యి ఇంకా పడుతుంది. సో ఒకటేసారి నెయ్యి మొత్తం కూడా వేసేయద్దండి, కొద్దిగా ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ ఒక సైడ్ నుంచి మనం సున్ని ఉండలు చుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. చూసారా, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్తీ స్నాక్స్ అండి. చక్కగా మనం ఈ సున్నుండలు తిన్నాము అంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, నేను మీకు వీడియో చూపించడం కోసం ఒక చేత్తోనే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో ఈ విధంగా 1 by 1 సున్ని ఉండలు అయితే నేను చక్కగా చుట్టేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఇంట్లో ఈజీగా హెల్తీగా టేస్టీగా బెల్లం సున్ని ఉండలను అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఈ స్నాక్స్ ఐటెం నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ అండి. మీకు ఈ సున్నుండల రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టడం అయితే మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.